ఎవరైతే దేవునికి సమయాన్ని ఇస్తారో, దేనికి సమయం? దేవుని సన్నిధికి రావడానికి సమయం, దేవునితో గడపడానికి సమయం, దేవుని మాటలు వినడానికి సమయం, సమస్యలు చెప్పుకోవడానికి, దేవునికి మన అవసరతలు తెలియజేయడానికి, నువ్వు ఒంటరిగా కూర్చొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి నువ్వు సమయం కేటాయిస్తావో అప్పుడు దేవుడు ఆయన సన్నిధి నీతో ఉంచుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంత మాత్రమే కాదండి, దేవుని సన్నిధి మనతో ఉంటే ఏమవుతుందో తెలుసా? దేవుని సన్నిధి మనతో ఉంటే దేవుడు ఆయన దూతలను మన కోసం నియమిస్తాడు. ఏం చేస్తాడు? దేవుడు ఆయన దూతలను నియమించి మనల్ని కాపాడుతాడు. దేవునికి స్తోత్రం. ఒకసారి ఒక ప్రాంతానికి ఇద్దరు అమ్మగారులు, ఇద్దరు అయ్యగారులు, 2 కుటుంబాలు సువార్త సేవ చేద్దామని వెళ్ళారంట. ఎక్కడికి? దేవుని పని చేద్దాం. ఆ ప్రాంతంలో చాలామంది అన్యులు, దేవుని ఎరగని వారు నరకానికి వెళ్తున్నారు, వీళ్ళందరినీ రక్షించాలని కనపడిన వాళ్ళకల్లా యేసుప్రభు గురించి చెప్తూ కరపత్రాలు ఉంటాయి, దేవుని గురించినటువంటి పత్రాలు, అవి పంచుతూ వెళ్తూ ఉంటే ఆ ప్రాంతంలో కొంతమంది దేవుడు అంటే భయం లేని వాళ్ళు, దేవుని ఎరగని వాళ్ళు, దేవుని భయం లేని వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొంతమంది దుష్టులైన యవనస్తులు, కుర్రోళ్ళు వాళ్ళ దగ్గరకు వచ్చి, అయ్యగారు వాళ్ళే ఒక పక్క, అమ్మగారు ఇద్దరే ఒక పక్క ఉన్నారు. అయితే ఇప్పుడు మగోళ్ళు లేరు, ఆడోళ్ళే. వీళ్ళిద్దరిని వీళ్ళ దగ్గరికి వచ్చి వీళ్ళని భయపెడుతున్నారు. ఏంటి మీరు చేసేది? ఎందుకు చేస్తున్నారు? మీరు ఇలా చేయొచ్చా అని వాళ్ళిద్దరిని పట్టుకొని వాళ్ళని తీసుకొని వెళ్ళి ఏం చేయాలి? మరి చంపుదామని, పాడు చేద్దామని, ఏం చేద్దామనో మొత్తానికి వాళ్ళిద్దరి దగ్గరికి వచ్చి వీళ్ళేం ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా, ఈ పరిస్థితుల్లోంచి మమ్మల్ని ఎవరు విడిపిస్తారు? మాకు సహాయం చేయండి అని ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తూ ఉంటే జరిగిన అద్భుతం ఏంటంటే, మరి అయ్యగారు వాళ్ళే వాటి పక్క ఉన్నారు, వీళ్ళిద్దరు ఆడవాళ్ళే, వీళ్ళేమి చేయలేని గజగజ వణుగుతూ ఉన్నారు. వాళ్ళు దుష్టులైన మనిషి, వాళ్ళ దగ్గర ఏమున్నాయి? కత్తులు ఉన్నాయి. చాలా బెదిరిస్తున్నారు, భయపెడుతున్నారు. వణుగుతూ మనసులోనే ప్రార్థన చేసుకుంటుంటే జరిగిన అద్భుతం ఏంటంటే, ఒక అతను ఎక్కడి నుంచో వచ్చాడు, తెలుగు, చాలా హైట్ ఉన్నాడంట. ఎంత హైట్ ఉన్నాడు? చాలా హైట్ ఉన్నాడంట. హైట్ ఉన్న ఆయన వచ్చాడంట. అక్కడికి వచ్చి వీళ్ళ దగ్గరకు వచ్చి, ఏందిరా మీరు చేసేది? ఎక్కడి నుంచి వెళ్ళండి అని ఒక గద్దించాడంట. అంతే, వెళ్ళండి అని ఒక మాట గద్దించాడంట. అంతే. అసలు వాళ్ళకి ఎక్కడ లేని భయం వచ్చిందంట. వాళ్ళ చేతుల్లో ఉన్నాయి పడేసి ఇక బతుకు జీవుడు అనుకుంటూ పారిపోయారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరు పంపించారు? దేవుడు ఎవరు పంపించాడు? ఆయన పని చేస్తున్న ఆయన బిడ్డలను కాపాడటానికి ఆయన దూతలను పంపించాడు. దేవునికి స్తోత్రం. ఆయన దూతని ఎలా ఒక మంచి ఆజానుభావులాగా, ఒక మంచి వ్యక్తి రూపంలో దేవుడు పంపించి కాపాడాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు ఎవరితో ఉంటాడంటే ఆయన బిడ్డలతోనే ఉంటాడు. నువ్వు దేవుని బిడ్డవైతే నీతో ఎవరుంటారు? దేవుడు అంటాడు. దేవుని సన్నిధి నీతో ఉంటుంది, దేవుని కాపుదల నీతో ఉంటుంది. నీకోసం నియమించబడిన దేవదూతలు ఏం చేస్తారు? నిన్ను కాపాడుకుంటారు. నీ మార్గంలో నీ కాపుదల ఉంటుంది. నువ్వు ఆటో ఎక్కెళ్తుంటే నీకు కాపుదల ఉంటుంది. నువ్వు పని చేస్తూ ఉంటే నీ పొలంలో నీకు కాపుదల ఉంటుంది. నువ్వు ఇంట్లో పని చేస్తుంటే అక్కడ నీకు కాపుదల ఉంటుంది. అలాగే నువ్వేదన్నా బంధువుల ఇంటికి వెళ్ళి అక్కడ పని చేస్తుంటే అక్కడుంటే అక్కడ నీకు కాపుదల ఉంటుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుని సన్నిధి నీతో ఉండి ఆయన నిన్ను కాపాడుకుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి చూడండి, దేవుడు మనతో ఉండేటట్టుగా మనం ఏం చేయాలి? ఏమున్నా ఈ లోకంలో ఏమి లేకపోయినా, మంచి ఇల్లు లేదు, బాధపడమాట. అర్థమైందండి? మనకి పొలాలు లేవు, బాధపడమాక. బంగారం లేదు, అసలు బాధపడాల్సిన పని లేదు. అర్థమైందండి? డబ్బు లేదు, లక్షలు లేవు, అయినా బాధపడమాకండి. ఏమి ఉన్నా ఉండకపోయినా మనకి ఉండాల్సింది మాత్రం ఒకటే, దేవునికి స్తోత్రం. ఏముండాలి? దేవుని యొక్క సన్నిధి. దేవుని సన్నిధి మనతో ఉండేటట్లుగా మనం చూసుకుంటే మనకు క్షేమం. దేవుని సన్నిధి మనతో ఉండేటట్లుగా చూసుకుంటే మనకు భద్రత. చెప్పే కదా, ఒక ఆయన అంతకుముందు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా. కోట్లకు అధిపతి, కోటీశ్వరుడు, ఆయనకి ఎన్ని వందల ఎకరాలు ఉన్నాయో తెలియదంట, అంత డబ్బు ఉంది. తెలంగాణలో జరిగిన సంఘటన.
ఆయన సమాధి ఎట్ట కడుతున్నారు తెలుసా? పెద్ద ఇల్లు పెద్ద బిల్డింగ్ కట్టినట్టు కడుతున్నారు. మీకు అర్థమైందా? ఎవరైనా చూస్తే ఇక్కడ ఇల్లు కడుతున్నారు అనుకుంటారు. ఇల్లు కాదు, సమాధి దగ్గర పెద్ద ఇల్లు, గోపురం లాగా పెద్ద ఇల్లులాగా కడుతున్నారు. ఏంటి అయ్యగారు అని ఆ ప్రాంతం మేము మీటింగ్లకి సేవకులకి వెళ్తున్నప్పుడు ఒక సేవకుని అడిగితే చెప్పాడు, అయ్యా ఆయన బాగా డబ్బు ఉన్నటువంటి ఈ ప్రాంతంలోనే బాగా డబ్బున్న భూస్వామి, కోట్లు కట్టించాడు. కోట్ల రూపాయలు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, మామిడి తోటలు ఉన్నాయి, ఆ వ్యాపారాలు ఉన్నాయి, బాగున్నాయి. మరి ఏంటయ్యా అట్లా చచ్చిపోయాడు అని అడిగితే, కరోనా సమయంలో ఆయన గుండె ఊపిరితిత్తులకి కరోనా అటాక్ అయింది. దేనికి? ఊపిరితిత్తులకి. భాగం అంతా పాడైపోయింది, సగం మాత్రమే ఊపిరితిత్తులు భాగమే పనిచేస్తాం. ఇక డాక్టర్లు ఏమన్నారంటే, అయ్యా మిమ్మల్ని ఇప్పటి వరకు ట్రీట్మెంట్ చేసాము, మా వాళ్ళు అయితే కాదు అన్నారు పెద్ద డాక్టర్. అప్పుడు ఈయన ఏమన్నాడంటే, నన్ను ఎట్లాగైనా బతికించండి, మీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తా, ₹1,00,00,000 నేను ఇస్తా, నన్ను కాపాడండి అని డాక్టర్లకి బతిలాడారు. ఎవరో? ఆ వ్యక్తి యొక్క భార్య, పిల్లలు. ఏమని? మా నాన్న ఎట్లయినా కాపాడండి, ₹1,00,00,000 ఇస్తాం, మీకు ఎంత కావాలిస్తే అంత ఇస్తామండి, మా దగ్గర బోల్డంత డబ్బు ఉంది. అయితే నా భర్తను కాపాడండి అని భార్య, మా నాన్న కాపాడండి అని పిల్లలు డాక్టర్ల కాళ్ళు పట్టుకున్నారు. వాళ్ళు ఏమన్నారు తెలుసా? మేము చేయగలిగింది మేము చేసాం, ఇక దేవుడు కాపాడితే తప్ప మేమేమి చేయలేం కాబట్టి అని చెప్పారంట. అలాగే డాక్టర్లు చేయగలిగింది చేశారు, వదిలేశారు, చనిపోయారు. ఇప్పుడు చెప్పండి, ఆయన కోట్లు ఏమన్నా వచ్చి అడ్డుపడ్డాయా? చెప్పండి. ఆయనకున్న బంగారం ఏమైనా వచ్చి అడ్డుపడిందా ప్రాణం పోకుండా? లేకపోతే ఆయనకున్నటువంటి ఆస్తిపాస్తులు, వ్యాపారాలు ఉన్నాయిగా, ఏదైనా వచ్చి అడ్డుపడిందా? మరి కాపాడాల్సిన దేవుడు లేడు. ఎవరు లేరు? ఉండాల్సిన దేవుడు లేడు కానీ అన్నీ ఉన్నాయి. దేవుడు లేకుండా నేను అందుకే అన్నా, అవి మనకేమి లేకపోయినా ఏం అవసరం లేదు, మనకి దేవుడు ఉండేటట్టు చూసుకోండి. ఎవరు ఉండేటట్టు? దేవుని సన్నిధి మనతో ఉండేటట్టు చూసుకుంటే మనకు దైవికమైనటువంటి ఆరోగ్యం దేవుడు ఇస్తాడు. దానికి స్తోత్రం. హల్లెలూయా. దైవికమైన కాపుదల దేవుడు ఇస్తాడండి.